ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. నేటి విశేషం కామిక ఏకాదశి. ఆషాఢంలో కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి దశి అని జరుపుకుంటారు. ఈ ఏకాదశి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీన్ని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించడం, తులసి దళాలతో పూజ చేయడం, వెన్నను దానం చేయడం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడతాయి. కామక ఏకాదశి వ్రత కథ. ధర్మపరుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను చెప్పమని కోరగా దానికి ఆ వాసుదేవుడు కరుణించి సంతోషించిన వాడే, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే. ఒక్కసారి నారద మునీంద్రుడు కమలంపై ఆసీనుడై ఉన్నంతన తన తండ్రి బ్రహ్మదేవుని ఇలా అడిగాడు: ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజుకు అధిదేవత ఎవరు, వ్రతములను ఆచరించవలసిన విధి విధానముల గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెదను. ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమను విన్నంతనే అశ్వమేధ యాగం ఫలం లభిస్తుంది. శంఖ చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగిన ఉన్నవాడు శ్రీధరుడు, హరివిష్ణువు, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడే వాడు శ్రీ మహావిష్ణువు. కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదార్నాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురుగ్రహం సింహరాశితో ఉన్న పౌర్ణమి సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువే. కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవు, దూడ మరియు గ్రాసము కలిపి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతంలో చేసిన పాపాలకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతము ఆచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు మంచివి, స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనుమైనవి. నారద, ఒకసారి శ్రీహరి స్వయంగా ఇలా అన్నారు: కామిక ఏకాదశి రోజు ఉపవసించిన వారు, సమస్త ఆధ్యాత్మికంగా జాగరణ చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ
జన్మనెత్తే అవసరం ఉండదు. మోక్షాన్ని పొందుతారు. కనుక ఈ ఏకాదశిని శ్రద్ధగా ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున ఒక్క తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపం నుండి విముక్తి పొంది పాపం నుండి విముక్తి పొందుతారు. తామరాకు నీటి బొట్టు అంటున్నట్లు వారిని కూడా పాపం అంటదు. ఒక తులసి ఆకుతో ఆరాధించడం వలన వెండి, బంగారం దానం చేస్తే ఎంత ఫలితం అందుతుందో అంత ఫలితం అందుతుంది. కృష్ణార్పణం.